దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యము ఇర్మీయా గ్రంథము 30 అధ్యాయము 10 వచనం చదువుకుందాం. నీ సంతానపు వారిని రక్షించుచున్నాను అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ సంతానపు వారిని రక్షించుచున్నాను అని. ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఆయనకి ఆయాస్కరంగా జీవిస్తారో వారిని దేవుడు చెదరగొడతాడు. వారు మరలా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుని వైపు తిరిగి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు వారిని సమకూరుస్తాడు. దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు. ఎవరైతే దేవునికి విధేయులుగా జీవిస్తున్నారో వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేను నీ సంతానపు వారిని రక్షించుచున్నాను అంటున్నాడు. ఆయన ఎంత అభయం ఇస్తున్నప్పుడు మనం దేనికి భయపడాలి? దేనికి భయపడకర్లా. ఎవరైనా తల్లిదండ్రులు వారి బిడ్డల నిమిత్తము ఎంతో ఆలోచన కలిగి ఉంటారు. ఎన్నో వారి మీద కలలు కంటూ ఉంటారు. వారు గొప్ప గొప్ప స్థితిలో ఉండాలని, గొప్పవారు కావాలని, గొప్ప చదువులు చదవాలని గొప్పగా ఊహిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ ఊహలు తారుమారవచ్చు. ఒక్కొక్కసారి వారి కలలు నెరవేరకపోవచ్చు. కానీ ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తూ దేవుని పాదాల యొద్ద వారి బిడ్డలను సమర్పించుకుని దేవుని వైపు చూస్తూ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తారో వారి ఎడల దేవుడి వాగ్దానం నెరవేరుస్తాడు. నేను నీ సంతానపు వారిని రక్షించుచున్నాను అంటున్నాడు. సంతానాన్ని రక్షించినప్పుడు తల్లిదండ్రులకు అంతకంటే భాగ్యం ఏముంటుంది? తల్లిదండ్రులకు కోరుకోదగినది ఏముంటుంది? ఇంకా ఈ లోకంలో పిల్లలను ఆశీర్వదిస్తూ ఉంటే, దేవుడు నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉంటే అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది? కనుక దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి వేడుకొనండి, దేవుణ్ణి హత్తుకొని జీవించండి. మిమ్మల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, మీ సంతానపు వారిని ఆశీర్వదిస్తాడు. మీ సంతానపు వారిని రక్షిస్తాడు. మీ సంతానపు వారిని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. మీరు చేసే ప్రార్థనల యాచనలను బట్టి, మీరు చేసే ధర్మకార్యాలను బట్టి, మీరు దేవునికి సమీపంగా జీవించిన విధానాన్ని బట్టి, మీరు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు మీ సంతానానికి వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులైన వారు వారి బిడ్డలను భయభక్తుల్లో పెంచి దేవుని సన్నిధిని విడవక దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి వారిని తోడుకొని వెళ్తూ పిల్లలను చిన్నప్పటి నుండే దేవుని భయంలో పెంచినప్పుడు దేవుడు ఈ విధమైన ఆశీర్వాదాలు పిల్లలకి ఇస్తూ ఉంటాడు. ఏ తల్లిదండ్రులైతే దేవునికి భయభక్తులు కలిగి వారి పిల్లలను కూడా దేవునికి భయభక్తులు కలిగిన బిడ్డలుగా పెంచుతారో వారికి దేవుడు ఈ ఆశీర్వాదాలు ఇస్తాడు. తల్లిదండ్రులను సంతోషపెడతాడు, బిడ్డలను ఆశీర్వదిస్తాడు, బిడ్డలను రక్షిస్తాడు, బిడ్డలను కాపాడుతాడు. ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైనా వారిని కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చేసే ప్రార్థనలు, మీరు చేసే యాచనలు మీ బిడ్డలకు అండగా ఉంటాయి. మీరు చేసే ప్రార్థనలు మీ బిడ్డలకు ఆశీర్వాదాలను ఇస్తాయి. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు యాకోబు సంతానానికి ఏ విధమైన ఆశీర్వాదాలు ఇచ్చాయో ఆ విధముగా మీరు ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలకు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలను రక్షిస్తాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలు ఒకవేళ ప్రమాదంలో బారిన పడిన తప్పిస్తాడు. ఆ ప్రమాదంలో చిక్కుకొనకుండా కాపాడుతాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు మీ బిడ్డలు ఏ జబ్బుల బారిన పడకుండా కాపాడతారు. కనుక దేవునిని ఆశ్రయించండి. ప్రియమైన తల్లిదండ్రులారా, దేవునికి మీ పిల్లలను దేవుని పాదాల యొద్ద సమర్పించండి. దేవునికి ఇష్టమైన బిడ్డలను పెంచండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు, మీ పిల్లలను రక్షిస్తాడు. యెషయా గ్రంథము 44 అధ్యాయము 3-4 వచనాల్లో కూడా నీ సంతానపు వారిని రక్షించుచున్నాను, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరించుచున్నాను అంటున్నాడు. ఆయన ఆత్మను కుమ్మరించడం అంటే దేవుని భయంలో పెరుగుతారు వారు. మీ సంతానం మీద దేవుడు ఆత్మ కుమ్మరించినప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పెరుగుతారు. ఎంత ఆశీర్వాదము మీకు ఇస్తానంటుంటే మీరు దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ బిడ్డల విషయమై మీరెంతగా వందనాలు చెల్లించాలి. మీ బిడ్డల విషయమై మీరెంతగా వేడుకుంటూ ఆయన చేతికి అప్పచెప్పాలి. మీ బిడ్డలను ఆశీర్వదిస్తాను అంటున్నాడు.
నీ సంతానపు వారిని నీ ఆత్మతో నింపుతాను అంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను అంటున్నాడు. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్ల వలె నేను వారిని పెంచుతాను అంటున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు. తల్లిదండ్రులుగా మీరు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థనల యాచనలు మీ బిడ్డల నిమిత్తమే చేయండి. వారు లోకంతో కలిసిపోకుండా ఉంటారు. దుష్టుని చేత ఎలబడుతున్న ఈ లోకము దుష్ట సాంగత్యము చేయకుండా ఉంటారు. దుష్టిని సాంగత్యం చేయకుండా ఉంటారు. అలాగే లోకంతో కలిసిపోకుండా ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారు. కనుకనే దేవునికి మీరు విజ్ఞాపనలు చేసి మీ పిల్లలను ఆశీర్వదించే విధముగా, దేవుడు మీ పిల్లలను దీవించే విధముగా దేవుని కృప పొందుకోవాలని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రార్థన. మా దేవా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు ప్రభువా. నీ పిల్లలను నేనే రక్షించుచున్నాను అని వాగ్దానం చేసిన దేవా, చూసిన బిడ్డల పిల్లలను కూడా రక్షించండి నాయన. చూసిన బిడ్డలకు నాయన ఇట్టి వాగ్దానం ఇస్తున్నందుకు మీకు వందనాలు నాయన. తెలియజేయబడిన వాగ్దానాలన్నీ వారు స్వతంత్రించుకునేలాగున తల్లిదండ్రులు మా ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేసి వారి బిడ్డలు మంచి భవిష్యత్తు పొందుకునేలాగున వారిని దీవించండి ప్రభువా. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.